హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఒక ఫ్రాక్ కోసము కొన్ని ఫ్లవర్స్ చేద్దాము. దానికి ఫ్లవర్స్ ఆల్రెడీ చేసేసాంలే. ఇగో నేను చూపెట్టాను కదా లాస్ట్ టైం మీకు. ఇగో ఈ ఫ్లవర్స్ ఒక వీడియో కూడా చేసుకున్నాం మనం. ఈ ఫ్లవర్స్ కోసం వచ్చేసి ఇవన్నీ కూడాను ఒక ఫ్రాక్ కోసం అయితే చేస్తున్నాను. అయితే వీటికి కొన్ని ఫెదర్స్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో ఆ ఫెదర్స్ ఎలా అంటించుకుందాము, ఫ్రాక్ ఎలా పెట్టుకుందాం అనేసి చూద్దాము. ఓకేనా. ఇవన్నీ కూడా చాలా ఫ్లవర్సే పడతాయి ఫ్రాక్ వచ్చి, అది చూద్దాం మనము. ఓకేనా. వీటి మేకింగ్ వీడియో వచ్చేసి మనకి ఛానల్లో ఉంది. మీకు కావాలంటే నేను లింక్ కింద షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో అయితే ఉండదు, ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెడతాను. ఓకేనా. స్మార్ట్ వరల్డ్ కానీ, లేకపోతే స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కానీ, లేదంటే స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ ఐడి కానీ ఉంటుంది. ఓకేనా. కానీ స్మార్ట్ పీకాక్ సింబల్ అయితే ఒకటే ఉంటుంది నా ఐడీస్కి 3 కూడా. ఓకేనా. ఆ లింక్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. కొంతమంది ఏంటంటే పెట్టిన తర్వాత కూడా పెట్టలేదక్క అని అంటున్నారు. సో అందుకని చెప్తున్నా అనమాట. ఈ ఫ్లవర్స్ లింక్ అయితే నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. ముందు అయితే మనం ఏం చేద్దామనంటే, ఇలా బక్రం షీట్ ఉంటుంది కదా మనకి, ఇది అదే అనమాట. దీని మీద ఇవి సర్కిల్వి కొన్ని గీసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి మనం ఫ్లవర్కి కావాల్సినంత సైజే తీసుకున్నాను నేను. ఎంత ఉంది? 3.5 ఉంది. 3.5 ఉంది. అయితే దీనికి మధ్యలోని ఇంకొక సర్కిల్ గీసుకోవాలి. దీనికి ఖచ్చితంగా సెంటర్లో పెట్టుకొని, నేనైతే ఈ జరీదారం హోల్తో తీసుకుంటున్నాను. మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నా అండి. మనకి ఫ్రాక్స్ కానీ, ఇంకేదైనా డిజైన్స్ కానీ, ఇప్పుడు అన్నీ కూడా పార్టీ వేర్ అనమాట. ఇది మంచిగా ఉంటుంది, ఫ్రాక్ కూడా బాగుంటుంది. దానికి మనం ఇలా రెడీ చేద్దాము. ఇలా సర్కిల్ గీసుకున్నాం కదా, గీసుకున్న తర్వాత గమ్ పెట్టేసుకున్నాము. ఇలా గమ్ తీసుకొని ఫస్ట్ ఈ సర్కిల్ మీద పెట్టేసేయండి కొంచెము. ఓకేనా. దాని తర్వాత ఇలా కొంచెంగా పెట్టుకుంటూ పోదాం మనము. ఓకేనా. ఇంతవరకు పెట్టేసి ఆపేసి, మనకి ఇలా ఫెదర్స్ ప్యాకెట్స్లో దొరుకుతాయండి. కాకపోతే కొంచెం సెర్చ్ చేయాలి. ఆన్లైన్లో కాస్త పెడుతూనే ఉంటారు మనకి, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే ఫేస్బుక్ కానీ, ఎక్కడైనా సరే మీరు వెతికితే మీకు దొరుకుతుంది. ఇది వచ్చేసి నేనైతే కొనలేదు, దీని రేట్ కూడా నాకు తెలీదు. కానీ వీటితో డిజైన్ చేయాలి అనేసి పంపించారు కాబట్టి నేను చేస్తున్నాను వర్క్ అయితే. ఓకేనా. వీటి రేట్ అయితే నేను చెప్పలేను, కానీ మీకు ఇది కావాలన్నా లేకపోతే ఫ్రాక్ కావాలన్నా కూడా చూపించిన తర్వాత మీరు నాకు పర్సనల్గా కాల్ చేస్తే అయితే నేను మీకు వేరే నెంబర్ ఇస్తాను. ఈ డిజైన్ చేసిన వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు. ఓకేనా. ముందైతే ఈ ఫెదర్స్ తోటి మనం ఒక ఫ్లవర్ అయితే చేద్దాము. ముందుగా ఇలా ఫెదర్స్ తీసుకొని ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసేసుకోండి. చిన్న పెద్దవి కూడా ఉంటాయండి, మనం అన్నీ కలిపి పెట్టేద్దాము. ఓకేనా. చాలా స్మూత్గా చిన్నగా ఉంటాయి కాబట్టి మనము కుట్టడం కష్టమైపోతుంది. అందుకని నేను ఇలా గమ్ముతోటైతే ప్లాన్ చేసుకున్నా అండి. ఇలా ఒక్కొక్క ఫెదర్ తీసుకొని ఈ రౌండ్ పైన అంటించుకోవాలి. ఇలా ఈ స్పేస్ ఎందుకు ఇచ్చానంటే, ఇంత స్పేస్ మనకి ఫెదరు ఊడిపోకుండా కాస్త గమ్ముతోటి స్టిక్ అయ్యి స్టేబుల్గా ఉండాలి అని అంటే. ఫ్రాక్ కదా, అందులోనూ చిన్న సైజు ఫ్రాక్ అనమాట, 1 ఇయర్ వరకు వస్తుంది. ఆ ఫ్రాక్ అంటే మనం కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలి.
ఓకేనా, గట్టిగా ఉంటుంది, ఇంకా మనకు అంటించడానికి కూడా వీలుగా ఉంటుంది. అది కాక నేను తీసుకున్న ఫ్లవర్ సైజుకి ఇలా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అందుకని నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. మీకు ఇలా ఎలా చేయాలా అనేసి నేను ఆన్లైన్లో వెతికాను, కానీ నాకు ఎక్కడ అయితే దొరకలేదు ఇలా ఫెదర్స్ పెట్టేసి చేయటము. మేబీ చేసే ఉంటారు కానీ నాకు దొరకలేదు. ఇక లాభం లేదులే అనేసి ఇంకా నేనే ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఎంత వెతికినా దొరకలే, టైం వేస్ట్. మళ్ళీ ఎలాగో మనకు ఐడియా ఉంది కదా, ఫాలో అయిపోతే అయిపోతుందని మొదలు పెట్టేశాను, కానీ బాగానే వచ్చింది. ఈ ఫెదర్స్ అయితే దీనికి మంచిగా అంటుకుంటాయండి. ఫ్యాబ్రిక్ గ్లూ కదా, ఫ్యాబ్రిక్ గ్లూనే వాడుతున్నాను నేను. ఇది దీనికి గ్లూగన్ అవసరం లేదు, మనము ఫ్రాక్కి పెట్టుకునేటప్పుడు గ్లూగన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్నవి పెద్దవి అన్నీ కూడా పెట్టుకుంటేనే మనకి డిజైన్ అనేది మంచిగా వస్తుంది. మళ్ళీ అంటే చూడ్డానికి కొంచెం అలా అయితేనే ఫ్రాక్ బాగుంటుంది కదా, డిజైన్ కూడా. అందుకని అన్నీ పెద్దవి అన్నీ చిన్నవి పెట్టుకున్నా కూడా మనకి సెట్ అవ్వదు, అందుకని అన్నీ కలిపి పెట్టేస్తున్నాను ఇలా. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అండి, మనం ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఎన్ని సరిపోతాయో లేదో తెలియదు కాబట్టి కొన్ని అయితే పెట్టేసింది. అవి సరిపోతాయో లేదో అని ఒక డౌట్ అయితే ఉంది. దానికోసమని నేను ఇలా గ్యాప్తో పెడుతున్నాను. అంటే ఇక్కడ ఓకే, కానీ ఈ చివరి వచ్చేసరికి కాస్త గ్యాప్ ఉంది కదా, ప్రస్తుతానికైతే ఇలా పెట్టేద్దాము. ఇంకా సరిపోకపోతే ఇలా ఉంచేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఏమన్నా చిన్న చిన్నవి ఎక్స్ట్రా ఉంటే మనం తర్వాత వీటి మధ్యలో పెట్టేసుకోవచ్చు అనమాట. ఫ్రాక్ పెట్టిన తర్వాత అయినా సరే ఇవి ఆల్రెడీ అంటుకొని ఉంటాయి కాబట్టి గ్లూ గన్ తోటి చిన్నగా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇగో ఇది అయితే ఇలా కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇగో ఇలా మనకి కావాల్సిన ఫ్లవర్స్ వీటిలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మనము ఒక ఫ్లవర్ అయితే పెట్టి చూపిస్తాను. స్టిక్ అవ్వాలి, మంచిగా స్టిక్ అయిపోతే మంచిగా వస్తుంది. ఓకేనా, ఈ ఫ్రాక్ వచ్చి ఇగో డిజైన్ అయితే ఇలా ఉంటుంది పైన వరకు. నేను అంటించిన తర్వాత చూపిస్తానులే మీకు కావాలంటే. అన్నీ అయితే అవ్వలేదులే కానీ ఒకటి పెట్టి చూపిస్తాను. ఓకేనా, ఇది ఇలా ఉంటుంది, ఈ అంచుకి మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనిపైన మనము ఇది పెట్టాలి. దీనికి ఇది చూసుకుందాం. ఇక్కడ మనం ఈ ఎడ్జ్ చూసుకొని ఇవి ఎలా ఉన్నది చూసుకొని అంటించుకోవాలి. మళ్ళీ తర్వాత మనకి నీట్గా రాకపోతే బాగుండదు కదా, ఇలా చూసుకొని ఫస్ట్ సూది దారంతో అయినా కుట్టుకోవచ్చు, లేదంటే మనం దీని వెనుక కూడా గమ్ము లేదా ఇలా గ్లూ గన్ ఉంటుంది కదా మనకి, ఇలా గ్లూ గన్ కూడా ఉంటుంది. ఈ గ్లూ గన్తో అయినా సరే మనము పెట్టేసుకోవచ్చు. ఒక హాఫ్ వర్క్ అయితే పెడుతున్నాను. ఇది కాస్త హాట్గా ఉంటుంది కాబట్టి నేనేం చేస్తున్నాను అని అంటే, ఇది పెట్టేసిన తర్వాత ఇది మనం స్టిక్ చేసుకోవడానికి నేనైతే ఒక గ్లాస్ బౌల్ యూజ్ చేస్తున్నాను. గ్లాస్ బౌల్ అనుకోండి, ఎందుకనంటే ఇప్పుడు ఇది మనం ఇలా పెట్టేస్తాం కదా, పెట్టేసిన తర్వాత మామూలుగా మన ఫ్యాబ్రిక్లు అనుకో కింద అంటుకుంటుందా లేదా,
అంటుకుంటుంది కదా, ఇది కూడా అంతే అన్నమాట. అది అంటే చల్లగా ఉంటుంది కాబట్టి అంటుకున్నా పర్వాలేదు, తుడిచేసుకుంటాం. కానీ ఇది వేడిగా ఉంటుంది కదండి, కాలిపోతుంది, బొబ్బలు వస్తాయి చేతులకి. అందుకోసం అనేసి నేనైతే ఈ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. దీనికి అంటుకున్నా కూడా మనకి ఊడొస్తుంది. ఓకేనా, నేను హాఫ్ వరకే పెట్టాను కాబట్టి నాకు అంటుకోలేదు. ఓకేనా, ఇదైతే అంటుకుంది. ఓకేనా, హాఫ్ వరకు అయితే అంటుకోలేదు. నేను అది మీకు అది కూడా పెట్టి చూపిస్తాను కావాలనంటే. కొంచెం డ్రై అవ్వాలి. ఈలోపు మనం ఫ్లవర్కి కూడా పెట్టేసుకుందాం, దాంతోపాటే తీసేయచ్చు దీన్ని కూడా. ఈ ఫ్లవర్ మేకింగ్ చూపిస్తా అన్నాను కదా, ఈ ఫ్లవర్ని కూడా మనము ఇలా అన్ని పక్కలా పెట్టేసుకుంటే మనకి అది ఏంటంటే ఒక్కోసారి ఏమైపోతుందంటే కొన్ని వాటికి ఇలా ముందుకు వేలాడి పడిపోయి కనబడుతున్నాయి అన్నమాట. నేను అవి కూడా కొన్ని చూశాను. అలా ఉండకుండా ఉండాలంటే మనం వీటికి కొంచెం ఎక్కువగా పెట్టేసుకొని డ్రై అయ్యే వరకు పట్టుకోవాలి. ఓకేనా, వీటికి కూడా పెట్టేసుకుంటే మనకి కిందకి వేలాడినట్టుగా రాదు. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు అప్పటికి కూడా మన డౌట్ ఉంటే ఈ చుట్టుపక్కల సూది దారం తీసుకొని చిన్న చిన్నగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇగో ఫ్లవర్ అయితే ఇలా వస్తుంది. ఇగో దీనికి అంటుకుంది కదా, దీన్ని ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, అప్పుడు మనకి ఇక్కడ ఏమీ ఉండదు, తట్టుకోవటం కానీ లేకపోతే గీరుకోవటానికి కానీ ఏం ఛాన్స్ ఉండదన్నమాట. మనకి నీట్గా వస్తుంది, చూసారు కదా. అందుకని ఇలా ట్రై చేసుకోండి. ఓకేనా, అన్ని ఫ్లవర్స్ అయితే పెట్టడానికి నాకు కుదరలేదు, ఇంకా అవ్వలేదు కూడా. కాకపోతే మనం చాలా గ్యాప్ ఇచ్చాం కదా, అందుకోసం అనేసి ఒకసారి చేద్దామనేసి వచ్చాను. నేను మీకు ఫ్రాక్ చూపిస్తాను. ఇగో ఇదైతే ఇలా ఉంది, హ్యాండ్ ఏమో ఇలా పెట్టారు. ఓకేనా, ఇది డిజైన్ చేశారనమాట. ఫ్రాక్ అయితే ఇది. సో దానికి మనము ఇలా పెట్టుకుంటున్నాం. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి పైన పెట్టేసుకుంటే చాలా బాగా వస్తుంది డిజైన్ అయితే. చాలా ఫ్రాకు ఎంత అద్భుతంగా వస్తుందో అసలు. మీకు ఇలాంటివి ఏమన్నా కావాలంటే చెప్పండి, నాకు ఫోన్ చేస్తే నేను మీకు ఈ డిజైనర్ది నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు మిగిలింది. ఓకేనా, చూసారు కదా, ఇంకా ఇలా వస్తుంది మనకి. ఓకేనా, ఇంకా ఈ మధ్య మధ్యలో వస్తాయి, ఇంకా ఇక్కడ వస్తాయి, ఇంకా నేను అదంతా చేయలేదు కూడా. ఓకేనా, చేశాకైతే ఒక షార్ట్ పెట్టుకుందాం. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.